మళ్ళీ హలో గర్ల్ బాసెస్. మీరు ఇప్పటికే సెషన్ 3కి చేరుకున్నారు. అద్భుతమైన విషయం. నేను మీ సౌమ్య. నేను ఈరోజు మీకోసం సరదాగా ఉండే ముఖ్యమైన యాక్టివిటీ ఒకటి తీసుకొచ్చాను. మనం ఈరోజు నెగోసియేషన్ అనే ఒక విషయం గురించి తెలుసుకోబోతున్నాం. నెగోసియేషన్ అంటే సమస్యలు ఉన్నప్పటికీ లేదా ఎవరైనా కాదు, వద్దు, ఇది చేయకూడదు అని చెప్పినా వారితో సమన్వయంగా మాట్లాడి ఒప్పించి మన లక్ష్యాన్ని చేరుకోవడం. అదే నెగోసియేషన్ అంటే. ఇది స్పష్టతతో మాట్లాడటం, వివరించడం మరియు చర్చలు ముందు సాగడానికి సహాయపడే ఒక ప్రణాళిక. నేను మీకు కొన్ని చిన్న కథలు చెప్తాను. ప్రతి దాని తర్వాత మీ పక్కనున్న స్నేహితురాలతో మాట్లాడి ఆలోచించండి. ఈ కథలో ఏం చర్చించబడింది? సరే, మొదలు పెడదాం. మొదటి కథ, రీటా ఇంటర్వ్యూ. నా స్నేహితురాలు రీటా ఎల్లప్పుడూ వాళ్ళ అమ్మకి వంట చేయడానికి మరియు భోజనం తర్వాత శుభ్రం చేయడానికి సహాయం చేస్తుంది. కానీ ఒకసారి ఆమెకు మరుసటి రోజు ఉదయం ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉంది. ఆమె దానికి సిద్ధం కావాలని, త్వరగా పడుకోవాలని అనుకుంటుంది. కానీ వాళ్ళ అమ్మ అలసిపోయి ఉండొచ్చని, ఆ రోజు ఆమెకి రీటా ఎందుకు సహాయం చేయలేదో ఆలోచిస్తూ ఉంటారని రీటాకి తెలుసు. కాబట్టి రీటా వాళ్ళ అమ్మతో మాట్లాడి పరిస్థితిని వివరించాలని అనుకుంది. ఇది కథ. ఇప్పుడు మీ స్నేహితురాలు వైపు తిరగండి. రీటా తన తల్లితో ఏం చెప్పి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఈ కథలో ఏం చర్చించబడింది? ఇది ఆలోచించడానికి మీ దగ్గర 2 నిమిషాలు ఉంది. రెండో కథ, ఆలియా మరియు బస్ స్టాప్. ఆలియా ప్రతిరోజు కళాశాలకు బస్సులో వెళ్తుంది. సాధారణంగా ఆమె కుటుంబం నుండి ఎవరైనా ఆమెకు తోడు వస్తారు బస్ స్టాప్ వరకు. కానీ ఇంట్లో ఎవరికి ఖాళీ లేనప్పుడు ఆమె కాలేజ్ క్లాసులు కోల్పోవాల్సి వస్తుంది. ఆమె ఒంటరిగా వెళ్ళాలనుకుంటోంది, కానీ ఆమె మామయ్య ఇది సురక్షితం కాదని అంటారు. కోపం తెచ్చుకోవడం బదులు ఆమె తన ఆలోచనను వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మీ స్నేహితురాలి వైపు తిరగండి. ఆలియా తన మామయ్యతో ఏం చెప్పిందని మీరు అనుకుంటున్నారు? ఈ కథలో ఏం చర్చించబడింది?
మూడో కథ సీత మరియు పండుగ బహుమతి. ఒక పండుగ సమయంలో సీత వాళ్ళ అత్త ఆమెకు కొన్ని కొత్త బట్టలు కొని ఇవ్వాలనుకుంటోంది. కానీ సీతకు ఇప్పటికీ తగినన్ని బట్టలు ఉన్నాయి. ఆమెకు నిజంగా అవసరమైనవి ఆమె పీరియడ్స్ కోసం ప్యాడ్స్. త్వరగా ఆమె హాయిగా పాఠశాలకు వెళ్ళవచ్చని. ఆ విషయం వాళ్ళ అత్తని అడగడానికి ఆమె ఇబ్బంది మరియు సిగ్గుపడింది. కానీ ఎలాగైనా మాట్లాడాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు మీ స్నేహితురాల వైపు తిరగండి. సీత తన అత్తతో ఏం చెప్పుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ కథలో ఏం చర్చించబడింది? వెరీ గుడ్. మీరు చాలా బాగా చెప్పారు. ఈ అమ్మాయిలు ప్రతి ఒక్కరూ మాట్లాడారు. వారి ఆలోచనలను వివరించారు మరియు ఒక ప్రణాళికను రూపొందించారు. అదే నెగోసియేషన్ లేదా చర్చలు. త్వరలో మీ టూల్ కిట్ రోల్ మోడల్స్ కూడా వారి కలలను చేరుకోవడానికి ఎలా చర్చలు జరిపారో చూద్దాం.